సముద్రంలో దొరికే మత్స్య సంపద గురించి మనకు తెలుసు. కానీ అంతకు మించిన విలువైన ఖనిజాలు కడలి గర్భంలో ఉన్నాయి. సముద్రయాన్ కార్యక్రమం ద్వారా అరుదైన ఖనిజాల అన్వేషణ వెలికితీత జరుగుతోంది. అలాగే సముద్రంలోని వనరుల సాయంతో విద్యుత్ ఉత్పత్తికి పరిశోధనలు చేస్తున్నారు. బ్లూ ఎకానమీగా పిలుచుకునే సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని, ఇందులో యువతకు సైతం అపార అవకాశాలున్నాయని ప్రముఖ సముద్ర శాస్త్రవేత్త, కేంద్ర భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి డాక్టర్ తుమ్మల శ్రీనివాస్ కుమార్ తెలిపారు. మనకు ఆహారం అందించడమే కాదు, ఆర్థికంగా చేయూతనిచ్చేలా, అవసరమైన చోదక శక్తిని కల్పించేలా కేంద్ర భూవిజ్ఞాన, సముద్ర విజ్ఞాన శాఖలు చర్యలు చేపట్టాయంటున్న శ్రీనివాస కుమార్తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. ఈ అనంత విశ్వంలో సముద్రాలది కీలకమైన పాత్ర. జీవి పుట్టుక నుంచి ఆ సముద్రం చుట్టూ జీవావరణ కావచ్చు, ప్రస్తుతం ఆ సముద్రం చుట్టూ ఏర్పడినటువంటి ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలు కూడా కీలకంగా మారింది. మన దేశం కూడా ఈ బ్లూ ఎకానమీని అందిపుచ్చుకునే దిశగా కూడా అడుగులు వేస్తుంది. వీటిపై మాట్లాడేందుకు ప్రముఖ ఓషియనోగ్రాఫర్, భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి టి శ్రీనివాస్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సరే, ఇప్పుడు ఎట్లా ఈ బ్లూ ఎకానమీని అందిపుచ్చుకోవడంలో మన దేశం ఏ స్థాయిలో ఉంది, ఎట్లా ముందుకెళ్తోంది? ఇప్పుడు బ్లూ ఎకానమీ అంటే మనం షిప్పింగ్ ఉంది, ఫిషరీస్ ఉంది, టూరిజం ఉంది, తర్వాత లాజిస్టిక్స్ ఉంది, ఎనర్జీ ఉంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంది. ఇవన్నీ కూడా ఓషన్స్ ద్వారా మనకి ఎక్కువ సాధ్యం అన్నమాట ఇదంతా చేయటానికి. ఎందుకంటే ల్యాండ్లో ఉండే రిసోర్సెస్ ఎప్పుడైతే మనకి తగ్గుతున్నాయో అప్పుడు ఓషన్స్ వైపు మనం చూస్తాం. ఇప్పుడు ఫిషరీస్ అదంతా మనం చేయట్లేదని కాదు, డీప్ ఓషన్ ఫిషింగ్, కోస్టల్ ఫిషింగ్ ఉంది, బట్ ఏ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఈజ్ దేర్ ఫర్ ది డీప్ ఓషన్ ఫిషింగ్ ఆల్సో. సిమిలర్లీ ఎనర్జీ ఉంది, ల్యాండ్లో మనం రెన్యూబుల్స్ చాలా వరకు మనం హార్వెస్ట్ చేస్తున్నాం యాక్చువల్గా, లైక్ సోలార్, విండ్ అవన్నీ. బట్ ఓషన్స్లో ఇటువంటి రెన్యూబుల్స్కి సంబంధించిన ఎనర్జీ చాలా ఉంది. మేము ఈ మధ్యలోనే ఒక అట్లస్ కూడా జనరేట్ చేసాం అనమాట, ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. టైడ్స్, ఓషన్ వేవ్స్, ఓషన్ థర్మల్ ఎనర్జీ, ఆ తర్వాత సెలినిటీ గ్రేడియంట్స్, కరెంట్స్, వీటన్నిటి ద్వారా కూడా మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో అదొకటి ఉంది ఎనర్జీ. తర్వాత టూరిజం యాక్చువల్లీ యాక్టివిటీస్, బీచెస్, బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయి. అలా టూరిజం ఈజ్ ఎ హ్యూజ్ యాక్టివిటీ, దానివల్ల కూడా మనకి ఎంతో ఎకానమీ జనరేట్ చేయొచ్చు. సో షిప్పింగ్లో మనకి ట్రేడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి వెళ్ళడానికి షిప్స్ అనేది మేజర్ ట్రేడ్ రూట్స్, షిప్స్ వల్ల మనం పొందగలుగుతాం. అందులో కూడా చాలా ఇంకా పొటెన్షియల్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మనం సస్టైనబుల్గా చేయగలగాలి, పొటెన్షియల్ ఎస్టిమేట్ చేయగలగాలి, సస్టైనబుల్గా చేయగలగాలి. సో దానికి బ్లూ ఎకానమీ అంటారనమాట. సో ఆ బ్లూ ఎకానమీ ప్రస్తుతం భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఒక నోడల్ మినిస్ట్రీగా ఉండి ఫ్రేమ్వర్క్ డాక్యుమెంట్స్ తయారు చేయడంలో నిమగ్నం అయి ఉందన్నమాట. మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రెడ్ ఫోర్ట్ నుంచి మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది, బ్లూ ఎకానమీ అనేది మనం మేజర్గా భారతదేశం చేసి మనం అందిపుచ్చుకుని ముందుకెళ్ళాలని చెప్పి. ప్రస్తుతం బ్లూ ఎకానమీ ఒక 4% ఆఫ్ ది టోటల్ నేషనల్ జీడిపి ఎంత జనరేట్ చేస్తుందో అంత వాల్యూ జనరేట్ చేస్తుంది. ప్రస్తుతం మనం రాబోయే కొన్ని సంవత్సరాల్లో 2030 కల్లా దీన్ని 8% చెయ్యాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం ఈ యాక్చువల్గా దీంట్లో ముందున్నామనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా ఒక 4-5 దేశాలు మాత్రమే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ డెవలప్ చేస్తున్నాయి. సో ఆ రకంగా చూస్తే మనం కూడా ఈ యాక్చువల్గా ఈ ఇనిషియేటివ్లో చాలా ముందడుగులోనే ఉన్నాము. సో అంతరిక్షంలోకి అయితే మనం చాలా రాకెట్లు పంపిస్తున్నాము, ఉపగ్రహాలు పంపిస్తున్నాం. అలాగే సముద్ర గర్భంలోకి సంబంధించి పరిశోధనలు ఎలా సాగుతున్నాయి? ప్రధానంగా డీప్ ఓషన్ మైనింగ్ కావచ్చు, లేదా సముద్రయాన్ ప్రాజెక్టు, సో వీటి పురోగతి ఎంతవరకు ఉంది? ఇప్పుడు డీప్ ఓషన్ మిషన్ అని చెప్పి ఒక మేజర్ మిషన్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆ మిషన్ ముందుకు వెళ్తుంది. 2028 సంవత్సరం వరకు ఆ మిషన్ జరుగుతుంది. సో దానిలో ఒక 6 వర్టికల్స్ ఉన్నాయన్నమాట.
ఒకటేంటంటే డీప్ ఓషన్ సబ్మర్సిబుల్ మీరు అన్నట్టు ఇప్పుడు మత్స్య అని చెప్పి మత్స్య 6000 అంటారు. 6000 మీటర్ల సముద్ర గర్భానికి వెళ్ళి అంత లోతులో పరిశోధనలు చేసి శాంపిల్స్ కలెక్ట్ చేసి 3 మనుషులు దాంట్లో కిందకెళ్ళి పైకి వచ్చేదట అనమాట. అది మా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని చెన్నైలో ఒక సంస్థ ఉంది, టెక్నాలజీ ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేస్తుంది. అది మన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేస్తుంది. ఆ సిస్టమ్ ఆల్రెడీ సిస్టమ్కి సంబంధించిన ఇండివిజువల్ కాంపోనెంట్స్ అన్నీ రియలైజ్ అయ్యి దాని ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఆ హ్యూమన్ స్పియర్ ఏదైతే ఉందో అటువంటి డీప్ హై ప్రెషర్స్ తట్టుకునే దానికి స్పియర్ ఉంటుంది, టైటానియం స్పియర్ బిల్డ్ చేస్తున్నారు. ఇస్రోతో కొలాబరేట్ చేసి ఆ స్పియర్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఉన్నాం ఇప్పుడు. సో అది త్వరగా అది బాగానే డెవలప్ చేస్తున్నాం అది బేసికల్గా. అలాగే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇంకో వర్టికల్లో మన ఓషన్ బయోడైవర్సిటీ మ్యాపింగ్. ఇప్పుడు మనకి ఓషన్స్లో ఎంత బయోడైవర్సిటీ ఉందనేది మనకు పూర్తిగా తెలీదు, ఏ దేశానికి తెలీదు. అందరూ పరిశోధనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా సరే కొత్త పరిశోధన చేసి ఒక సబ్మర్సిబుల్ కానీ లేదంటే ఏదైనా ఏయువిస్ వల్ల కానీ రీసెర్చ్ చేసినప్పుడల్లా ఏదో ఒక కొత్త ఆర్గానిజం కొత్త స్పీషీస్ బయటపడుతూనే ఉంటుంది. సో అలాగే ఇండియాకి చుట్టుపక్కల మన ఈజెడ్స్లో సీ మౌంట్స్ అని ఉంటాయి. ఈ సీ మౌంట్స్లో మనకి ఓషన్ బయోడైవర్సిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో CMLRE అని మా కొచ్చిన్లో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా మేము సీ మౌంట్స్ ఒక 40 సీ మౌంట్స్ని ఇప్పుడు మేము రీసెర్చ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. డేటా కలెక్ట్ చేస్తున్నాం. డేటా కలెక్ట్ చేసి ఆ ఆర్గానిజమ్స్ అన్నిటిది ఒక బ్యాంక్, డేటా బ్యాంక్, DNA బ్యాంక్ లాగా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కొచ్చిన్లో. సో అది ఒకటి జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొత్త యానిమల్స్ వస్తే కొత్త మాలిక్యూల్స్, దానివల్ల ఉపయోగాలు ఏముంటాయి మనకి, కొత్త ప్రోటీన్ తీసుకురావచ్చా దాని నుంచి, లేకపోతే కొత్త డ్రగ్స్ రావచ్చా దాని నుంచి అనే దాని మీద ఆ కైండ్ ఆఫ్ ఉపయోగపడుతుంది అనమాట అది. అలాగే వర్టికల్ 4 ఏంటంటే డీప్ ఓషన్ మిషన్లో ఏంటంటే మనం బ్లూ ఎకానమీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు మనం ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి సంబంధించిన వేరియస్ సంస్థలు ఇన్కాయిస్ కానివ్వండి, ఓషన్ అబ్జర్వేషన్స్ చేసి డేటా ప్రొడ్యూస్ చేసి మత్స్యకారులకు కానీ లేదంటే పోర్ట్స్ అండ్ హార్బర్స్ కానీ అన్నిటికీ అందజేయటం 4-5 రోజుల ముందు అడ్వాన్స్లో, లేదంటే సర్వేస్ చేసి పాలసీ డాక్యుమెంట్స్ తయారు చేయటం. సో అటువంటి బేస్ నాలెడ్జ్ ఏదైతే కావాలో మనకి బ్లూ ఎకానమీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన మొత్తం నాలెడ్జ్ బిల్డ్ చేస్తున్నాయి అనమాట మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇన్స్టిట్యూషన్స్. గోవాలో పోలార్ ఓషన్ రీసెర్చ్ సెంటర్ ఉంది అలాగా. సో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి యాక్చువల్గా. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఎలాంటి మన సముద్ర గర్భంలో ఉండేటువంటి అవకాశం ఉంది, దానికి సంబంధించి ఆ పరిశోధనలు ఎంతవరకు వచ్చాయి, ఏమన్నా ఫైండింగ్స్ ఏమైనా ఉన్నాయా? సో బయోడైవర్సిటీ మినహాయించి మినరల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ గర్భంలో మన సముద్ర గర్భంలో పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు, పాలిమెటాలిక్ సల్ఫైడ్స్ అంటారు. అవి ఏంటంటే మీకు దాంట్లో మ్యాంగనీస్, కాడ్మియం, నికెల్, కోబాల్ట్ ఇటువంటి మినరల్స్ మెటల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో వాటిని సర్వే చేస్తున్నాం మనం ఇప్పుడు మన సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్లో సర్వేస్ చేసి ఎంతవరకు ఉన్నాయి ఇటువంటి మినరల్ రిసోర్సెస్ మనకి అని చెప్పి ఆ సర్వేస్ జరుగుతున్నాయి. ఫ్యూచర్లో మనం మైనింగ్ చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు, మైనింగ్ కోడ్ ఇంటర్నేషనల్గా డెవలప్ అయినప్పుడు ఆ టెక్నాలజీస్ కూడా అవసరం మనకి. ఇప్పుడు నేల మీద మైనింగ్ చేయడానికి మనకి టెక్నాలజీస్ ఉన్నాయి, మనం ఎప్పటి నుంచో మైన్ చేస్తున్నాం. కానీ ఓషన్స్ కింద నుంచి మైనింగ్ చేసి తీసుకురావాలంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా అది కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డెవలప్ చేస్తుంది. సో సర్వే చేయటం ఒకటి, ఎక్కడెక్కడ ఏమున్నాయని తెలుసుకోవటం, తర్వాత దాన్ని మైన్ చేయడానికి సంబంధించిన టెక్నాలజీస్ డెవలప్ చేయటం. సో అది కూడా జరుగుతుంది. మనం ఇదివరకు కూడా పాలిమెటాలిక్ నాడ్యూల్స్ PMN అని చెప్పి ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం సర్వే చేయడం జరిగింది. సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్లో 10,000 స్క్వేర్ కిలోమీటర్ల మేర మనం ఇండియన్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, వేరు ఆర్గనైజేషన్స్ ద్వారా NIOT, NCPOR, NIO ఇటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా షిప్స్ తీసుకెళ్ళి సమూలంగా సర్వే చేసి ఎక్కడెక్కడ ఏమేమి నాడ్యూల్స్ ఉన్నాయి, ఎంత ఉంది, వాటిని కూడా బయటికి మైనింగ్ చేసి IMMT అని భువనేశ్వర్లో ఒక CSR ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి వాటిలోంచి మెటల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పర్సంటేజ్ ఆఫ్ మెటల్ ఎంత కాన్సన్ట్రేషన్లో మనకి పాలిమెటాలిక్ నాడ్యూల్స్లో ఉంది అనే రీసెర్చ్ చేయటం అంతా అది జరిగింది యాక్చువల్గా. తర్వాత అది తీయటం వల్ల ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటి, ఎందుకంటే మనం వెళ్ళి సముద్ర గర్భం అంతా
మైనింగ్ చేసేస్తే దానివల్ల ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అది జరగకుండా చేయాలి మనం. బ్లూ ఎకానమీ అంటే అదే, మనం తీసుకోవచ్చు కానీ దాన్ని సస్టైనబుల్గా తీసుకోగలగాలి. సో అటువంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీస్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు పాలిమెటాలిక్ సల్ఫైడ్స్, హైడ్రోథర్మల్ వెంట్స్ అని ఉంటాయి ఓషన్లో, వాటి దగ్గర మన కింద నుంచి హాట్ వాటర్ టెంపరేచర్ వచ్చి అది మెటల్స్ దాంట్లో ఉండే కాంపనెంట్స్ అన్ని క్రిస్టలైజ్ అయ్యి పాలిమెటాలిక్ సల్ఫైడ్స్ కింద అది సెడిమెంట్స్లో ఉంటాయి అక్కడ. వాటిలో అవి ఇప్పుడు సర్వే చేస్తున్నాం ఇప్పుడు డీప్ ఓషన్ మిషన్ కింద. అది నెక్స్ట్ పార్ట్ అన్నమాట. కొత్త సాంకేతికత వస్తున్న కొద్దీ కూడా విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో మనము న్యాచురల్ ఎనర్జీ అయితే విండ్, సోలార్ ఇట్లాంటి వాటికి పోతున్నాం. సో వాటికి ప్రత్యామ్నాయంగా మనం సముద్ర గర్భంలోంచి కూడా ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? అలాగే ఓషన్ థర్మల్ ఎనర్జీ అని ఉంది, అది కూడా NIOT చేస్తుంది. ఉపరితలానికి కింది భాగానికి ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ ఒక 10 నుంచి 15 డిగ్రీల టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ వల్ల కూడా మీరు ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు, కరెంటు ఉత్పత్తి చేయొచ్చు. తర్వాత దాని నుంచి మీరు డీసెలనేషన్ చేయొచ్చు వాటర్. ఇప్పుడు తీర ప్రాంతాల్లో లేదంటే ఐలాండ్ కంట్రీస్ లైక్ కవరత్తి అలాంటి చోట, లక్షద్వీప్స్లో ఫ్రెష్ వాటర్ ప్రాబ్లం ఉంది. సో అక్కడ ఏంటంటే ఇటువంటి ప్లాంట్స్ డిప్లాయ్ చేసి ఇప్పటికి 6 ప్లాంట్స్ పెట్టడం జరిగింది NIOT ద్వారా, మా మినిస్ట్రీ MOES. అదేంటంటే ఈ ఉపరితలానికి కిందకి ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ని ఇదిగా బేసిస్గా చేసుకుని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి దాని నుంచి డీసెలినేషన్, వాటర్ని ఎవాపరేట్ చేసి సీ వాటర్ని కండెన్స్ చేస్తే ఫ్రెష్ వాటర్ కండెన్స్ అవుతుంది, అది ఫ్రెష్ వాటర్ని తాగొచ్చు అనమాట. సో ఇటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ అంతా చేయటం జరుగుతుందన్నమాట. సో అవన్నీ కూడా ఇవన్నీ ముందు ఈ బ్లూ ఎకానమీ అనేది మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటామో మన దగ్గర బేస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటా ఉంటుంది, మోడల్స్ ఉంటాయి, మనం ప్రజల్ని ఎంగేజ్ చేయగలిగి ఉంటాము, ప్రైవేట్ పార్ట్నర్స్ని ఎంగేజ్ చేయగలిగి ఉంటాము, మిగతా మినిస్ట్రీస్తో వర్క్ చేయగలిగి ఉంటాము. తర్వాత ఇటువంటి టెక్నాలజీస్ వల్ల మనం ఇది పూర్తిగా మనం దానివల్ల మనం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది సస్టైనబుల్గా. ఎల్నినో ఎఫెక్ట్ అనేది చాలా చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి. సో దానికి సంబంధించి మన డిపార్ట్మెంట్ వైపు నుంచి మెయిన్ అగ్రికల్చర్ మీద ప్రధానంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో మనం ఎలాంటి అలర్ట్స్ వాళ్ళకి ఇస్తున్నాం ఏంటి సార్? ఎల్నినో ఈసారి పసిఫిక్లో ఉష్ణోగ్రతలు పెరిగినాయి, మనం చూస్తూనే ఉన్నాము. మన ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్కాయిస్ కూడా మన సముద్రానికి సంబంధించిన సిచ్యువేషన్ ఎలా ఉంది పెసిఫిక్లో అనేది ఒక అవుట్లుక్ ఇస్తూ ఉంది. సో ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇది ఎల్నినో ఎలా ఇవాల్వ్ అవుతుంది, దాన్ని మన వర్షపాతం మీద ఎంత ఇంపాక్ట్ ఉంది, దానివల్ల అగ్రికల్చర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే దాన్ని కంటిన్యూస్గా బులెటిన్స్ ఇస్తూ ఉన్నారు. సో జూన్లో మాన్సూన్ వచ్చినప్పుడు మొదటి నెలలో మనకి వర్షపాతం తక్కువ నమోదవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత జూలై, ఆగస్ట్ మనం ముందుకెళ్ళే కొద్దీ కొంత ఈ షార్ట్ స్కేల్ మన కన్వెక్టివ్ సిస్టమ్స్ వల్ల కానీ, తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్స్ వల్ల కానీ వర్షపాతం కొంత పెరిగింది. సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా మన ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి కానీ లేకపోతే అగ్రికల్చర్ మినిస్ట్రీకి కానీ రైతులకు కానీ అందజేయడం జరుగుతుంది. కోస్టల్ సాయిల్ ఎరక్షన్ అనేది చాలా విపరీతంగా జరుగుతున్న పరిస్థితి. అది మన తీరరేఖ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ఎక్కువ తీరరేఖ ఉన్న ప్రాంతాలకు కూడా కొద్దిగా నష్టం చేకూర్చున్న పరిస్థితి. ఏంటి దీనికి నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయి ఏంటి సార్? అసలు ఈ కోస్టల్ యాక్టివిటీస్ వల్ల జరుగుతుంది బేసికలీ. సో మనం ఎక్కడో చేసిన డెవలప్మెంట్ వల్ల ఇంకో చోట ఇరోజన్ అవ్వచ్చు, ఇంకో చోట ఎక్రిషన్ అవ్వచ్చు. సో బేసికల్గా అది కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కొంచెం ప్లాన్డ్గా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత కొన్నిసార్లు న్యాచురల్ ఫినామినన్ వల్ల కూడా లాంగ్ టర్మ్లో కోస్టల్ ఇరోజన్, ఓషన్ డైనమిక్స్ వల్ల, కోస్టల్ డైనమిక్స్ వల్ల, ఓషన్ సర్క్యులేషన్స్, కరెంట్స్ వాటి స్థితిగతులు మారటం వల్ల కూడా కోస్టల్ ఇరోజన్ జరిగే అవకాశం ఉంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మా మినిస్ట్రీలో నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ అని ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ కేవలం ఇటువంటి పరిశోధనలు చేసి దానికి కావాల్సిన సొల్యూషన్స్ ఇవ్వడానికి పనిచేస్తూ ఉంటుంది అనమాట. అది రీసెంట్గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఒక MOU చాలా వర్క్స్ చేసాం. ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలా స్టేట్స్ గవర్నమెంట్స్తో చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్తో కూడా వర్క్స్
ఆ కైండ్ ఆఫ్ పనులు చేయడం జరుగుతుంది. సో కోస్టల్ ఎరోజన్ అనేది మనం ప్రాపర్గా దాన్ని అబ్జర్వేషన్స్ చేసి మోడలింగ్ చేసి మన స్ట్రక్చర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మోడల్ చేయొచ్చు. ఆ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మన దగ్గర ఉంది బేసికల్గా. సో మనం సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా సైంటిస్ట్తో మాట్లాడి ప్లానర్స్తో మాట్లాడి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే దాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కోస్ట్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బ్లూ ఎకానమీలో వచ్చేసరికి ప్రధానంగా ఏంటంటే మన ఆక్వా కావచ్చు, మత్స్య సంబంధించిన సంపద కావచ్చు, ఇంత విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కొంత ఆర్థిక వ్యవస్థకు చాలా ఊతం ఇస్తున్న పరిస్థితి. సో ఆ రంగానికి సంబంధించి మన డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇలాంటి కోఆపరేషన్ ఉంటుంది. వాళ్ళకు ఫిషర్మెన్స్కి ఇచ్చేటువంటి అలర్ట్స్ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫిషింగ్ జోన్స్కి సంబంధించి సమాచారం ఇవ్వడం. సో ఇటు మన పాత్ర ఎలా ఉండబోతుంది? మనకి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటారు. అది కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకు వచ్చే ఇన్స్టిట్యూట్, ఇది హైదరాబాద్లో ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే శాటిలైట్ డేటా యూజ్ చేసి ఉపగ్రహాల నుంచి డేటా తీసుకుని తర్వాత ఓషన్లో బూయిస్ కానీ లేదంటే ఆర్గో ఫ్లోట్స్ అని రకరకాల పరికరాలు డిప్లాయ్ చేసి ఓషన్స్ గురించి స్టడీ చేసి దాని నుంచి మత్స్యకారులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది ఇస్తూ ఉంటుంది ఆ ఇన్స్టిట్యూషన్ ఇన్కాయిస్. ఏం చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా ప్రదేశాలకు వెళ్తే చేపలు పలానా ఒక రకమైన చేపలు ఎక్కువ దొరికే అవకాశం ఉంది అని అడ్వైజరీస్ 1 or 2 days ముందే చెప్తారనమాట వాళ్ళు. అలాగే ట్యూనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యూనా కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఫిష్, హిల్సా కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఫిష్. సో ఇటువంటి ఫిషెస్ ఎక్కడ ఎక్కువ దొరికే అవకాశం ఉందనేది మత్స్యకారులకి ఎప్పటికప్పుడు సమాచారం ఎవ్రీ డే అందజేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడ చేపలు ఉన్నాయని ఎక్కువ ఉంటాయని చెప్పడమే ఇంపార్టెంట్ కాదు, సేఫ్గా అక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేసుకోవచ్చా అనే ఇన్ఫర్మేషన్ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ మత్స్యకారులకి. సో అటువంటి ఇన్ఫర్మేషన్ ఓషన్ స్టేట్ ఫోర్కాస్టింగ్ అని చెప్పి మనకి అక్కడ వేవ్ కండిషన్ ఎలా ఉంటుంది, తర్వాత కరెంట్స్ ఎలా ఉంటాయి, స్వెల్స్ వచ్చే అవకాశం ఉందా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా 5 రోజుల ముందే మత్స్యకారులకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఓషన్ స్టేట్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఈ సునామీ హెచ్చరికల వ్యవస్థ ఏ మేరకు మన దేశంలో అభివృద్ధి అయింది? ఎందుకంటే దాంట్లో మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తుల్లో మీరు కాబట్టి ఇప్పుడు ఫిషర్మెన్స్ కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలకు కావచ్చు, ఈ సునామీ అప్రమత్తం చేసినటువంటి వ్యవస్థ చాలా ముఖ్యం. దాన్ని ఇప్పుడు ఏ దశలో మనం ఏ స్థాయిలో అభివృద్ధి చేయగలిగాం? 2004లో సునామీ వచ్చింది. అప్పుడు మనకి చాలామంది, దాదాపు 15,000 నుంచి 16,000 మంది ఇండియాలో చనిపోవడం జరిగింది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానివ్వండి, నాగపట్నం తమిళనాడులో కానివ్వండి. సో అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలామంది బీచ్లో మత్స్యకార కుటుంబాలకి చెందిన ప్రజలు మిత్రులు చాలామంది చనిపోవడం జరిగింది అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ సునామీస్ వస్తే మనం ఎర్లీ వార్నింగ్ ఇచ్చే వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ వల్ల. సో ఇన్కాయిస్లో అటువంటి వ్యవస్థ ఉంది. సో ఇప్పుడు ఓషన్ స్టేట్ ఫోర్కాస్టింగే కాకుండా సునామీ ఎర్లీ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మత్స్యకారులకి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో స్వెల్ సర్జెస్ అంటారు, కళ్ళకడలు అంటారు వాటిని. అది ఎక్కడో సదర్న్ ఓషన్లో 4-5 వేల కిలోమీటర్ల దూరంలో వచ్చే తుఫాన్ల వల్ల మన కోస్ట్ లైన్కి వచ్చి తగులుతూ ఉంటాయి ఆ వేవ్స్. సో అది కూడా 2 రోజుల క్రితం కూడా మేము ఫోర్కాస్ట్ ఇచ్చాము సౌత్ తమిళనాడు, కేరళ ఇటువంటి ప్రదేశాలకి. అక్కడ ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్తో కొలాబరేట్ అయ్యి ఆ వేవ్స్ వచ్చేదానికి 2 days ముందే మేము వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఇవాక్యుయేషన్స్ చేయటం, వాళ్ళకి డ్యామేజ్ లేకుండా ఉండటం, వాళ్ళ బోట్స్కి కానీ వాళ్ళకి కానీ డ్యామేజ్ లేకుండా ఉండటం జరిగింది. గవర్నమెంట్తో పాటుగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని ఎట్లా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం ఈ మొత్తం ఈ వ్యవస్థలో, అలాగే యంగ్ జనరేషన్ని వాళ్ళని ఎట్లా మనం వాడుకోబోతున్నది ఈ సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ వాళ్ళని ఈ రంగంలోకి ఆకర్షితులు చేయడం కోసం? మెరీన్ బయాలజికల్ స్టేషన్ అని చెప్పి ఒకటి డెవలప్ చేయడం జరుగుతుంది హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో. ఇటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని మనం మేజర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్తో ఎలా లింక్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేసి చేయగలం. ఒక మేజర్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేసి ఇన్స్ట్రుమెంట్స్తో, ఎందుకంటే ఈ ఓషన్లో పరిశోధన చేసేదానికి షిప్స్ కావాలి, ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. సో గవర్నమెంట్ ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసి ఈ వర్టికల్ ద్వారా అది అందరికీ అందుబాటులో ఉండేలా, రిసెర్చర్స్కి, ఇంటర్నేషనల్ నేషనల్ రిసెర్చర్స్కి అందుబాటులో ఉండేలాగా చేస్తుంది అనమాట. ప్రభుత్వం ఏంటంటే పాలసీస్ జనరేట్ చేస్తుంది, మిషన్స్ డిజైన్ చేస్తుంది, తర్వాత బ్రాడ్గా మన ప్రభుత్వానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాయి. కానీ ఒక మెకానిజం ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్స్తోనూ తర్వాత అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్తోనూ
ఎంగేజ్ అయ్యే వ్యవస్థ కూడా ఏర్పాటు చేసింది గవర్నమెంట్ ఈ స్కీమ్స్ ద్వారా. అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, లేదంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, వాళ్ళకి ఫండింగ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఛాలెంజెస్ ఇచ్చి మనకి డీప్ ఓషన్ మిషన్లో ఈ విధమైన ఛాలెంజెస్ ఉన్నాయి, మనం అడ్రస్ చేయాలి. ఇప్పుడు కిందకి వెళ్ళి సర్వే చేయాలంటే మనకి ఈ కైండ్ ఆఫ్ ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ కావాలి. అది మన ఇండియాలో ఇంతవరకు ఉన్నాయి. మనం ఇంకా మంచిగా దాన్ని డెవలప్ చేయాలంటే ఈ పర్టికులర్ ఏరియాస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టికల్ కెమెరాస్ కానీ, లేదంటే గైడెన్స్ సిస్టమ్స్ కానీ, లేదంటే సాఫ్ట్వేర్ కానీ, ఇందులో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఎలా ఎంగేజ్ అవ్వగలరో ఈ ఛాలెంజ్ తీసుకుని మాకు చెప్తే దానిలో కో ఫండింగ్ ద్వారా మనం డెవలప్ చేద్దాము అనే వ్యవస్థ ఉంది. యాక్చువల్గా ప్రతి ప్రాజెక్ట్లోనూ ఆ వ్యవస్థ ఉంటుంది. మనం ఇప్పుడు యాక్చువల్గా తర్వాత స్టూడెంట్స్ని వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంగేజ్ చేయడానికి వాళ్ళని మనం ఓపెన్ డేస్ పెట్టి ఇన్స్టిట్యూషన్కి ఇన్వైట్ చేస్తాం. అది ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది, ఇన్కాయిస్ చేస్తుంది. ఇన్కాయిస్లో ఒక సంవత్సరంలో పోయిన సంవత్సరంలో 5,000 మంది స్టూడెంట్స్ వచ్చి ఇన్కాయిస్ ఫెసిలిటీస్ చూసి సైంటిస్ట్తో డిస్కస్ చేసి మాట్లాడటం జరిగింది. దానివల్ల ఏంటంటే వాళ్ళల్లో కొంత ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. మంచు కొండలు కరగడం వల్ల కూడా సముద్రాలలో మార్పులు వస్తున్నాయి. అది టోటల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక అభిప్రాయం. సో ఏంటి దానికి సంబంధించి ఏంటి అంటే మన క్లైమేట్ చేంజ్ అవుతుందని మనకు తెలుసు. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, దానివల్ల గ్లోబల్ ఐస్ మెల్ట్ జరుగుతుంది, దానివల్ల సీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి అని చెప్పి తెలుసు మనకి, మనం వింటూ ఉంటాం. దానివల్ల కోస్టల్ ఏరియాస్ మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, లేదంటే సైక్లోన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్లో, లేకపోతే ఓషన్ వేవ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందా, కోస్టల్ ఇరోజన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందా, ఈ పరిశోధనలన్నీ చేయడానికి ఒక ఇన్కాయిస్లో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. అది కూడా మంచి ప్రోగ్రెస్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే అదేనండి, బేసికల్గా మనకి టెంపరేచర్స్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయని తెలుసు. యాక్చువల్గా అది నోన్ ఫ్యాక్ట్. దానివల్ల ఏంటంటే మన ఐస్ మెల్ట్ అవుతుంది, ఐస్ మెల్ట్ వల్ల సీ లెవెల్ రైజ్ అవుతుంది. సో నేను చెప్పాను ఇదివరకు డీప్ ఓషన్ మిషన్ అని చెప్పి, దాంట్లో వర్టికల్ 2 అనేది ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీస్ అనేది స్పెసిఫిక్గా ఇటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ఓవరాల్గా తెలుసు మనకి ఇండియన్ ఓషన్ మొత్తం మీద మనకి సీ లెవెల్ రైజ్ అనేది 4 మిల్లీమీటర్లు పర్ సంవత్సరం. ఒక సంవత్సరానికి 4 మిల్లీమీటర్లు పెరుగుతుంది మన సీ లెవెల్. అది ఇండియన్ ఓషన్లో, హిందూ మహాసముద్రంలో. కానీ ఆ 4 మిల్లీమీటర్లు మొత్తం మహాసముద్రంలో ఒకే రకంగా పెరుగుతుందా, లేదంటే మన కోస్టల్ ఏరియాలో ఒక తమిళనాడులో ఎక్కువ పెరుగుతుందా, ఒరిస్సాలో ఎక్కువ పెరుగుతుందా, లేకపోతే ఇంకో చోట హెచ్చు తగ్గులు ఎలా ఉన్నాయి, ఈ 4 మిల్లీమీటర్లు అనేది ఒకేలాగా ఉండదు. అది మనం తెలుసుకోవాలంటే మోడలింగ్ చేయాలి అన్నమాట. అబ్జర్వేషన్స్ బాగా చేయాలి, మనం ఆ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి, మోడలింగ్ చేయాలి. అప్పుడు కోస్టల్ ఇనండేషన్ మోడల్స్ రన్ చేస్తే అప్పుడు మనకి ఏ ఏరియాలో ఎక్కడ పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అనేది తెలుస్తుంది. సో అటువంటిది చేయటానికే మనకి ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీస్ అనేది చేస్తున్నాం. ఈ సీ లెవెల్ రైజ్ అనేది మనకి కోస్టల్ సబ్డక్షన్, అప్పుడప్పుడు కోస్టే సబ్డక్షన్ అవుతుంది కిందకి, దానివల్ల కూడా సముద్రం పైకి వస్తుంది మనకి. అలా కాకుండా సీ లెవెల్ రైజ్ వల్ల మన మెల్ట్ వల్ల సీ లెవెల్ వాటర్ లెవెల్ పెరిగి సీ లెవెల్ రైజ్ అవుతుంది. సో దానివల్ల అవుతుంది. సో ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ వల్ల సీ లెవెల్ పెరుగుతుంది, ఏ పర్టికులర్ కోస్టల్ ఏరియా అనేది తెలుసుకోవటానికే ఈ ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది డాక్టర్ శ్రీనివాస్ చెప్తుంది. తప్పనిసరిగా ఈ బ్లూ ఎకానమీలో మనం సముద్రం నుంచి తీసుకోవడం కాదు, సముద్రాన్ని పరిరక్షించే విధంగా, దానికి ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా కూడా చేసే విధంగా ఆ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్టుగా చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.